రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలంటే పండగే. నిన్న అట్లాంటి ఒక ప్రకటన అసలు ప్రభుత్వం ఇచ్చింది అనేటప్పటికి ఇదేంది ఇన్ని ఉద్యోగాలు ప్రభుత్వం ఇస్తా ప్రకటించుకోకపోవడం ఏంటి, చంద్రబాబు గారు వీళ్ళందరూ చెప్పాలి కదా అనుకుంటే అసలు ఆ ప్రకటన ప్రభుత్వం ఇవ్వలేదట. అది మోసపూరిత ప్రకటన పత్రికల్లో వచ్చింది. ఇది ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది. చివరికి రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ అయ్యా మేము అట్లాంటి ప్రకటన ఇవ్వలేదని చెప్పాల్సి వచ్చింది. కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్లో పనిచేసేందుకు 10 రకాల కేటగిరీలో మొత్తం 6881 పోస్టులు భర్తీ చేస్తున్నామని బుధవారం అంటే ఫిబ్రవరి 5వ తేదీ నుంచి ఈ నెల 24 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తున్నామని, ప్రతి దరఖాస్తుకి 399 రూపాయలు చెల్లించాలని ఓ ప్రకటన వచ్చింది. అయితే నేషనల్ రూరల్ డెవలప్మెంట్ అండ్ రిక్రియేషన్ మిషన్ పేరుతో వెలువడిన ఈ ఉద్యోగ ప్రకటన పూర్తిగా నకిలీదని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ కార్యాలయం ప్రకటించింది. ఈ మేరకు బుధవారం మీడియాకు ప్రకటన విడుదల చేసింది. నిరుద్యోగ యువతను మోసం చేసేందుకు ఈ ప్రకటన జారీ చేశారని, తమకున్న సమాచారం మేరకు అసలు అలాంటి సంస్థ కానీ విభాగం కానీ కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖలో లేదని, నిరుద్యోగులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. కేంద్ర ప్రభుత్వం పేరుతోంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం సంబంధం లేదని వీళ్ళు వదిలేస్తారు. రాష్ట్రంలో ఉద్యోగాలు కాబట్టి అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదంటే కనుక అందులో ఇక్కడ తెలుగులో వచ్చింది కాబట్టి ప్రకటన ఆడ పట్టించుకోరు. ఇక్కడ ఒక్కొక్కరు 399 రూపాయలు చెప్పిన 1000 మంది వేస్తే బోల్డ్ అంత డబ్బులు. ఇప్పుడు దాంట్లో సైబర్ క్రైమ్స్లో పోలీస్ కేసు నమోదు చేయాలా, అసలు వాడు ఆ వెబ్సైట్ ఎవరు నడుపుతున్నాడు, దానికి డబ్బులు ఎక్కడికి పోయినాయి ఎన్ని అనేది తేల్చి వాళ్ళని లోపల వేయకపోతే ఇట్లాంటి మోసగాళ్ళు మరింత మంది పుట్టుకొస్తారు.